అమ్మవారి ఆలయానికి వెళ్ళాలా? అసలు ఆషాఢ మాసానికి ఆలయాలకు ఉండే అనుబంధం ఏమిటి అన్న ప్రశ్న వేసినప్పుడు సనాతన ధర్మం ఆలయం అంటే శరీరమే అని తెలియజేస్తుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఈ జ్ఞానం కలగాలి అంటే ముందు ప్రత్యక్షంగా మనం ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో ఆషాఢమాసం కాబట్టి గ్రీష్మ ఋతువు అయినప్పటికీ వర్షాలు అడపాదడప ఆర్ద్ర పునర్వసు ఈ కార్తెలలో వర్షాలు కురుస్తాయి. ఆర్ద్ర కార్తెలో వర్షం కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత. పునర్వసులో వర్షం కురిస్తే పూసగుచ్చుకోవడానికి కూడా తీరిక ఉండదు, అన్ని వ్యవసాయ పనులు అని కూడా సామెత. కాబట్టి ఈ కాలంలో మనం వ్యవసాయ పనులు చేస్తూ పంటలు బాగా పండాలి, పాడి మాకు బాగా లభించాలి అంటూ మన ప్రాంతానికి సంబంధించిన మనకు దగ్గరలో ఉన్న ఎవరిని మనం దైవంగా భావిస్తున్నామో ఆ దేవతాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి. విద్య నేర్పే చోటు విద్యాలయం, చికిత్సకుడు వైద్యుడు ఉన్న చోటు వైద్యాలయం, గ్రంథాలున్నాయి గ్రంథాలయం, దేవుడున్నాడు దేవాలయం. ఒక్క దేవాలయం అంటే అర్థం అక్కడ అర్చకుడు ఉంటాడు, వైద్యం చేసి చికిత్సకుడుగా మనకు సలహాలు ఇస్తాడు, గోవులుంటాయి, ఆరోగ్యం చేకూరుతుంది, అనేక విధములైన సామాజిక భౌతిక రాజకీయ సాంఘిక మతపరమైన చర్చలు సమావేశాలు కలిసి ఉండేటటువంటి చోటు, కలిసి ఉండాలి అని బోధించే సమష్టి చైతన్యం కలిగిన చోటు ఆలయం. కనుక ప్రాచీనులు సమస్త కళలకు కాణాచి ఆలయం వెళ్ళాలి అనేవారు. ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయని పుణ్యకాలం ప్రారంభం కావడంతో సాయంత్రం వేళ పురాణ కాలక్షేపం తప్పనిసరి. ఆలయాలకు వెళ్ళాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తం జీవన్ముక్తి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టుకొని ఆలయంలో మంచి పద్యాలు, శ్లోకాలు, మంచి మాటలు 4 వినాలి, సత్కాలక్షేపం చేయాలి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకొని తిరిగి ఇంటికి రావాలి. శారీరక మానసిక ఆరోగ్యాలను అందించేటటువంటి క్షేత్రం ఆలయం కాబట్టే ప్రాచీనులు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆలయాలకు వెళ్ళాలి అనేటటువంటి వారు. అలా వెళ్ళడానికి మొదటి రోజు ఎప్పుడు? తొలి ఏకాదశి. అప్పుడు కుదరలేదండి ఆషాఢ పౌర్ణిమ, అప్పుడు కుదరలేదండి ఆర్ద్ర నక్షత్రం. ఆషాఢమాసం శుక్లపక్ష విధియ జగన్నాథ రథయాత్ర. ఆలయానికి వెళ్ళాలండి, ఆలయంలోనికి వెళ్ళే అవకాశం లేదు, స్వామియే బయటికి వస్తాడు. జగన్నాథ రథయాత్ర కదా, ఆషాఢమాసం ప్రారంభమే జగన్నాథ రథయాత్ర కదా. కాబట్టి అప్పుడు కుదరలేదు. నవమి నాడు కుదరలేదు, పంచమి నాడు కుదరలేదు, పౌర్ణిమ గురు పౌర్ణిమ కుదరలేదు, మాస శివరాత్రి. ఏదో ఒక విధంగా ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆలయాలకు వెళ్ళాలి, దేవతా దర్శనం చేసుకోవాలి. మనం చేసిన పనుల మంచి చెడు బేరీజు వేసుకొని ఇక నుంచైనా మంచి పనులు చేస్తాను. గతం గతం, నిన్న గురించి బాధపడితే ప్రయోజనం లేదు. రేపు గురించి ఆలోచన చేస్తే ఆందోళన భయం పెరుగుతాయి. ఈరోజు గురించి ఆలోచన చేద్దాం. ఈ క్షణం నా చేతిలో ఉంది కాబట్టి ఈ క్షణాన్ని వినియోగించి భగవంతుడి సేవ చేస్తాను, ఆలయానికి వెళ్తాను, మంచి మనస్సు ఇవ్వమని కోరుకుంటాను, అందరి మంచి కోరుకుంటాను. ఇందుకోసమే ఆషాఢ మాసంలో తప్పనిసరి పుణ్యబలం పెంచుకునే నిమిత్తమై ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, ఇక నుంచి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ, భాద్రపదంలో వినాయక చవితి నవరాత్రులు, ఆశ్వీజంలో దసరా నవరాత్రులు, కార్తీకంలో శివ ఆరాధనలు. ఆషాఢమాసం మొదలుగా అన్నీ మంచి కర్మలే ఉంటాయి. ఇందుకని చెయ్యాలి అన్నారు. ఇది విషయం.